కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ఏటా 20,000 కోట్లతో ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తారన్న సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శంకర్. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి, సమస్యలు లేవనెత్తడానికి, ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలు లేవనెత్తే చాలా సంతోషం. ఇవాళ ఏ నాయకుడైనా, ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రతిపక్షం ప్రజల తరఫున సమస్యలను లేవనెత్తితే అది స్వీకరించాల్సింది అందరం. దాన్ని తప్పు కాదు. కానీ వాళ్ళ విధానంలో మార్పు ఉంది. రెచ్చగొట్టడం, అధికారులను అనడం, వాళ్ళని అనడం, వీళ్ళని అనడం సమంజసం కాదు. అది ప్రజాస్వామ్యం అనుకోబడదు. ఇప్పుడు దేశ స్వతంత్రాన్ని అహింసవాదంగా తెచ్చుకున్నాము. సహకరించడానికి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం కూడా రాక వచ్చిన అవకాశం కాబట్టి దీన్ని ఇలా మనం సద్వినియోగం చేసుకోవడానికి వేదిక మీదనే ఒక గొప్ప మనసుతో రాష్ట్ర సీనియర్ మంత్రివర్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ తమ్మునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ పాలమూరు బిడ్డగా నేను మీ ముంగల ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా.